దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యెషయా 66:7. నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉండును, నీతిమంతుల త్రోవను సరళము చేయుచున్నావు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరములు శరీరధారిగా జీవించారు. ఆయన పరిశుద్ధునిగా, పవిత్రునిగా, పాపరహితుడిగా, ఎంతో మంచి నీతిమంతునిగా ఈ లోకంలో ఆయన జీవించారు. అయితే ఈ లోక మానవాళ్ళందరి పాపల నిమిత్తం, అపరాధముల నిమిత్తం ఆయన సిలువకు అప్పగించబడి సిలువ మరణం పొందారు. మనల్ని నీతిమంతులుగా చేయటం కొరకే ఆయన 3వ దినాన సమాధిని గెలిచి ఆయన మన కొరకు మళ్ళా తిరిగి లేచారు. అయితే ఆయనను కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా నీతిమంతులే. మరి నీతిమంతులు పోవు మార్గము సమముగా ఉంటుందని, అలాగే నీతిమంతుల త్రోవలను ఆయన ఎంతో సరళమిచ్చే దేవునిగా ఉన్నారు. మీ యొక్క క్లిష్ట పరిస్థితుల్లో, మీ యొక్క ఎటువంటి ఇబ్బంది బాధల్లో మీరున్నప్పటికీ ఆయనను కలిగి ఉండి ఆయన ప్రజలుగా మీరున్నందుకు దేవుడు తప్పకుండా మీ యొక్క క్లిష్ట పరిస్థితుల నుండి మిమ్మల్ని ఎంతో గొప్పగా బయటికి తీసుకొస్తారు. మీకు మీ యొక్క కార్యములకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఆటంకములను ఆయన తొలగించి మీ యొక్క మార్గములన్నిటిని, మీ త్రోవలను ఆయన ఎంతో సరళము చేసి మీరు చేరవలసిన గమ్యానికి, మీరు పొందుకోవలసిన ఆ ఫలం పొందుకున్నట్లుగా ఆయన చేయడానికి సమర్థుడు. కాబట్టి ఈ సమయమందు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు మీ యొక్క హృదయమందు ప్రభువుని విశ్వసించండి. ఆయన నా కొరకే మరణించారు, ఆయన నన్ను నీతిమంతునిగా చేయటం కొరకే తిరిగి 3వ దినాన సమాధిలో నుండి లేచారని మీరు హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన ప్రజలుగా మీరు జీవించినప్పుడు మీ యొక్క సమస్త విషయంలో ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రభు తోడై ఉండి మిమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ మాటలు వింటున్నా నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో తండ్రి, వారు నా కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి నా పాపల నిమిత్తం సిలువ మీద మరణించారని, నా కొరకు ఆయన రక్తాన్ని ధారపోసారని, మళ్ళా నన్ను నీతిమంతునిగా చేయటం కొరకే 3వ దినాన్ని తిరిగి లేచారని తెలుసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. తెలుసుకుని అయ్యా వారి హృదయంలోని చేర్చుకొని మరి నాయన ప్రభా నీ కొరకు వారు జీవించలాగున సహాయం చేయండి. ఎవరైతే నీ కొరకు జీవిస్తున్నారో వారి యొక్క పోవు మార్గం సమముగా చేస్తానంటున్నావు అయ్యా తండ్రి. వారి త్రోవలను సరళం చేసి వారి గమ్యాన్ని నడిపిస్తానని మీరు వాగ్దానం చేశారు. ఈ యొక్క మాటలను నమ్మి విశ్వసించి అయ్యా బిడ్డలందరూ కూడా నేను వెంబడించేలాగా సహాయం చేయండి. వీరికున్న కట్లు, బంధకాలు, రోగములు అన్నిటిని యేసు నామములో తొలగిస్తున్నాం దేవా. మీరెక్కలతో కప్పి దినమంతా కాచి కాపాడమని, వేటినైతే అడుగుచున్నారో నీ తట్టు తిరిగి, వేటి కొరకైతే ఎదురు చూస్తున్నారో ఆ కార్యములను జరిగించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.